వెల్కమ్ టు మన టీవీ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని తహసీల్దార్ శేషఫణి పేర్కొన్నారు. ఎమ్మికనూరు మండల పరిధిలోని సంబంధించిన గ్రామాలకు భూ సమస్యల గురించి రెవెన్యూ సదస్సులు స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ శ్రీనివాసు, స్పెషల్ అధికారి విజయ్ కుమార్, ఎండోమెంట్ అధికారి వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూముల సమస్యలపై గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అర్జీలు స్వీకరించిన వెంటనే రసీదులు ఇస్తారని, అదే రోజు ఆన్లైన్లో నమోదు చేసి 40 రోజుల వ్యవధిలో విచారణ చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులు ఈరోజు అనగా 10వ తేదీ డిసెంబర్ నెల 2024వ తేదీన ఎమ్మిగనూరు నందు కొన్ని కళ్యాణ మండపం నందు జరుపుకుంటున్నాము. ఇది ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 2025 8వ తేదీ వరకు కూడా మనకు ఈ రెవెన్యూ సదస్సులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులలో భూమికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సమస్యలు, మిగులు భూములు కానీ, ఈనాం భూములు కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, అదేవిధంగా ఇంటి పట్టాల విషయం కానీ, ప్రభుత్వ భూముల ఆక్రమణ కానీ, ఏ రకమైన సమస్య అయినప్పటికీ ధైర్యంగా మన రైతు సోదరులు కానీ, మామూలుగా పబ్లిక్ కానీ అర్జీలు ఇచ్చి ఖచ్చితంగా మీరు కొంచెం రెవెన్యూ సదస్సును జయప్రదం చేయాలా. వీటన్నిటికీ రెస్పాన్సిబుల్గా మనం ప్రతి ఒక్క అర్జీకి రసీదిస్తున్నాం. అదేవిధంగా జనవరి 8 నుంచి 45 రోజుల లోపల వీటన్నిటికీ పరిష్కారం మార్గం చూపే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో కోర్టు కేసులు, అదేవిధంగా మనకు భూ తగాదాలు సీరియస్గా ఉండి కొంచెం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అనుకునే ఏదన్నా 1-2 కేసులకు మినహాయించి మిగిలినవన్నిటికీ మనం పరిష్కారం చూపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని కేసులు 6 కేసులను కూడా టేకప్ చేస్తున్నాము. వాళ్లకు సంతృప్తి స్థాయి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. మనకు ఏదైనా కానీ ట్రాన్స్పరెంట్ మేనర్లో భూముల వివరాలు వాళ్ళకందరికీ డైరెక్ట్గా లైవ్లోనే రికార్డులు చూపిస్తూ ఆన్లైన్లో ఏమున్నాయి, ఎఫ్ఎంబీలో ఏముంది, మిగతా రికార్డులలో ఏమున్నాయి, అదేవిధంగా ఏదన్నా భూములు కనుక సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ కావు అని అట్లాంటి భూములు ఏమన్నా ఉన్నప్పటికీ వాటికి సంబంధించి కూడా అర్జీలు తీసుకొని మనము జిల్లాకు పై అధికారులకు పంపడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి కూడా ప్రొసీడింగ్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు రిజిస్టర్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. చుక్కల భూములు ఉన్నాయి, ఈనాం భూములు ఉన్నాయి, ఏ రకమైన భూ సమస్యలు ఉన్నప్పటికీ మనం అందరూ రైతులు ఇది ఉపయోగించుకొని అర్జీలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. మనకి ఈరోజు మండల కలెక్టర్ గారు, సబ్ రిజిస్టర్ గారు, ఎండోమెంట్ అధికారి గారు, వక్ఫ్ ఇన్స్పెక్టర్ గారు, అన్ని శాఖల అధికారులు కూడా పాల్గొంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నాము. ఎస్సీ కాలనీలో ఉదయం వెళ్ళి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళతో కూడా చాలా పెద్ద ఎత్తున మనకు ఉన్నారు. వాళ్ళకు ఉండేటువంటి ఇంటి పట్టాల సమస్య అయితేనేమి, వాళ్ళకు ఉండే రోడ్డు సమస్య అయితేనేమి, మనకు అదేవిధంగా బరియల్ గ్రౌండ్ శ్మశానం సమస్య అయితేనేమి వాళ్ళకి తీసుకొని వస్తున్నారు. అన్నింటినీ మనం పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేసి మనం ప్రతి ఒక్క దానికి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మనకు తెలియజేస్తున్నాము. శేషఫణి తహసీల్దార్ ఎమ్మిగనూరు.